హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనాధన్ ఫ్యామిలీ. మా ఊరు ఫిష్ మార్కెట్కి వచ్చామండి సండే రోజు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల చేపలు ఉన్నాయి, గడ్డి మూసలు ఉన్నాయి. ఇది లైవ్ ఫిష్ గడ్డి మూసలు చెప్పారు దీని పేరు. ఇది కేజీ 150 చెప్పారు. ఇంకా ఈ పెద్ద సైజు చేపలు కూడా గడ్డి మూసలు అన్నారు. కేజీ అవి వచ్చేసి 120, 130 చెప్పారు. మేము ఈ 3 ఉన్నాయి కదా, ఈ చేపలు తీసుకున్నాం. ఏ రకం చేపలో నాకు కామెంట్ చేయండి. ఇది కేజీ 500 చెప్పారు. 2.5 కేజీ ఉన్నాయి 3 చేపలు. వీటిని కట్ చేపించుకొని ఇంకా తూకం వేపిస్తే కేజీ 800 ఏమో ఉన్నాయి. ఇవి ఇంటికి తీసుకొచ్చా. మళ్ళీ నేను ఉప్పు పసుపు వేసుకొని కొంచెం నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రైకి సపరేట్గా తీసుకున్నాను. ఇంకా పులుసుకి వేరేగా పెట్టుకున్నాను. ఇంకా పులుసు కోసం వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి వేసుకొని నానబెట్టుకున్నాను. ఈ చేపల్లో కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మేము కారం ఎక్కువే తింటాము, అందుకే 3 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా కారం అంతా చేపలకు పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే చక్కగా కారం ఉప్పు మనకు చేపలు పట్టిద్ది. మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్న 3 కట్ చేసుకున్నాను. ధనియాలు 2 స్పూన్లు, లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి ఇవి కూడా మసాలా పట్టుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని నేను ఆయిల్ వేసుకున్నాను. ఇది చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక 5. టమాటా ఒకటి, పండు టమాటా ఒకటి వేసుకున్న చిన్న సైజు. టమాటా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చెప్పిన ధనియాలు ఇవంతా ఉన్నాయి కదా, ఆ మసాలా పట్టుకుని పేస్ట్ వేసుకున్నాను. ఆయిల్లో దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చేప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. చేప ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా పట్టించి ఒక 2-3 నిమిషాలు ఆ చేపలను కొంచెం ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా గంటి పెట్టకుండా ఒక క్లాత్ తీసుకొని గిన్నెని ఇలా చూపిస్తున్నట్టు కదిలిస్తూ ఉండాలి. గంటి పెట్టి తిప్పామంటే ముక్క అంతా చెదరైపోయిద్ది. ఇంకా చింతపండు పులుసు కూడా పోసుకుంటున్నాను. ముక్క మునిగేదాకా చింతపండు పులుసు అయితే పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఒకసారి కదిలించుకుంటే ఆ మసాలా, అడుగునున్న మసాలా మొత్తం మనకి ఆ పులుసులో కలిసిద్దండి. ఇంకా చూసారా, ఇలాగా మనకి దగ్గరగా అయిన తర్వాత మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇలా దగ్గరగా బాగా ఉడకాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాగ పులుసు పలసగా ఉందండి. ఇంకొంచెం చిక్కగా అయిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇదేం చేపో నాకు కామెంట్ చేయండి. ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.